అసలు గుణశేఖర్ గారు అంటేనే గుర్తొచ్చేది సెట్. ఎవరైనా ఫస్ట్ టాపిక్ అదే తీస్తారు. అసలు మీకు ఈ సెట్ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే ఏదైనా ప్రతి సినిమాకు ఏదో ఒక బ్యాక్ డ్రాప్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు. స్పెషల్ అదండి. ఫస్ట్ ప్రతి సినిమాకి నేపథ్యం అనేది చాలా ముఖ్యం అండి నా దృష్టిలో. ఇప్పుడు చూడాలనుంది తీసుకుంటే కలకత్తా నేపథ్యం దానికి. సో కలకత్తాలో మనం ఒక తెలుగు క్యారెక్టర్, దానికి ఒక అపార్ట్మెంట్స్ అవి కావాలి. అది టిపికల్గా ఉండాలి, సేమ్ కలకత్తాని రిఫ్లెక్ట్ చేస్తూ. అందుకని మొదటిసారిగా కలకత్తా అపార్ట్మెంట్ సెట్ చేయడం జరిగింది. అది నిజంగానే అంటే చిరంజీవి గారిని పెట్టుకొని కలకత్తాలో మనం అన్ని రోజులు చేయలేం, ఒకవేళ అలాంటి ఒక అపార్ట్మెంట్స్లో కూడా అసలు చేయలేం. సో అలా సౌలభ్యం కోసం అది వేయడం జరిగింది సెట్ ఆ రోజుల్లో. అది బాగా పెద్ద సెట్. అది ఆడియన్స్ కూడా చాలా కొత్తగాను ఇదిగా ఫీల్ అయ్యారు. సో ఆ తర్వాత ఒక్కడు నేను పాత బస్తీలో ఒక కుర్రాడు చార్మినార్ బ్యాక్డ్రాప్లో, చార్మినార్ను కూడా రెగ్యులర్గా కాకుండా నేను డిఫరెంట్ పర్స్పెక్టివ్తో చూడడం జరిగింది. అంటే ఒక రూఫ్ టాప్ మీద నించుంటే చార్మినార్ అలా కనిపిస్తుంది, పైన మాత్రం మినార్లు కనిపిస్తాయి. సో ఆ మినార్ల నేపథ్యంగా రూఫ్ టాప్స్ దీంతో మనం ఒరిజినల్గా షూట్ చేయలేం. అప్పుడు 2001లో పర్మిషన్ కూడా లేదు చార్మినార్ పైకి ఎక్కడానికి. సో అందుకని సౌలభ్యం కోసం మనం సెట్ వేయటం జరిగింది. సో అది భారీ సెట్ అవటం వల్ల అది ఎలివేట్ అయిపోయింది. ఆ తర్వాత మధురై బ్యాక్డ్రాప్ మీనాక్షి అమ్మ బ్యాక్డ్రాప్లో, సో దాన్ని కూడా మనం అంటే బ్యాక్డ్రాప్ను బట్టి ఆ బ్యాక్డ్రాప్ డిమాండ్ మేరకు సెట్లు వేసుకుంటూ వెళ్ళడం జరిగింది. దాంతో అది బాగా ముద్రపడిపోయింది. ఇప్పుడు సెట్లు లేకుండానే నేను నా మొదటి సినిమా లాఠీ అయినా, తర్వాత సోగస్చోడతరం అయినా, మనోహరం అయినా, మృగరాజు అయినా ఇవేమీ కూడా సెట్లు ఉండవు. ఈ సెట్లు ఉన్న సినిమాలు బాగా ప్రత్యేకంగా కనిపించడం మూలంగా సో అదండి. మీరు మళ్ళీ చిన్న సినిమాలు తీసే ఉద్దేశం అయినా మళ్ళీ ఉండొచ్చు సొగస్చోడతరం లాంటి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. చిన్న సినిమా అనేది మనం ఆల్వేజ్ మనం చాలా అంటే ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కూడా మనకి వీలు కుదురుతుంది. ఎందుకంటే బడ్జెట్ తక్కువగా ఉంటుంది, రిస్క్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆల్వేజ్ చిన్న సినిమా అనేది నాకు చేయాలని ఉంటుందండి. ఒక మంచి కథ ఫ్లాష్ అయ్యి ఇది ఫట్ మనం తీద్దాం అని అనిపిస్తే ఎనీ మూమెంట్. ఇప్పుడు మన తమిళ్లో తీస్తున్నట్టుగా ఒక లింగుస్వామి కావచ్చు, శంకర్ కావచ్చు, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ తోటి సినిమాలు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ తీస్తున్నారు. మనలో అది ఎందుకు జరగట్లేదు? అంటే ఒక సుకుమార్ ఏదో అలా స్టార్ట్ చేశారు, మీలాంటి వాళ్ళు అలా ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? మనలో కూడా ఇదివరకు ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ స్టార్ట్ చేశాడండి. రాము ఇప్పుడు చాలామంది కొంతమంది డైరెక్టర్లను రాము ఇంట్రడ్యూస్ చేశారు కదా ఆయన. మనీ సినిమాతో శివనాగేశ్వరరావు కానీ అప్పట్లో వర్మ కార్పొరేషన్ అని పెట్టి, ఇప్పుడు దాసనారాయణరావు గారు ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేయలేదు ఓ డైరెక్టర్గా ఉండి, ఆయనే పెద్ద బ్యానర్ పెట్టి. సో మనకి లేదనేం కాదు, మనకు ఉంది. కాకపోతే ఏంటంటే మీకు అక్కడ ఎక్కువ ఎందుకు అనిపిస్తుందంటే అక్కడ చిన్న సినిమాలు ఎక్కువ ఆదరణ ఎక్కువ ఉందండి. బాగా అంటే బాగా నేటివిటీ సబ్జెక్ట్స్ ట్రెండ్ ఎక్కువ జరుగుతుంది, అక్కడ వెళ్తుంది. సో అవి రిస్క్ తక్కువ. మీరు అందుకని డైరెక్టర్లకి డెఫినెట్గా వాళ్ళకున్న బ్రాండ్ వాల్యూ తోటి దాన్ని మార్కెటింగ్ కూడా చేయడం కాస్త మీకున్న బ్రాండ్ ప్రకారం 1 కోటి 2 కోట్ల కొత్త డైరెక్టర్కి ఇస్తే డెఫినెట్గా మార్కెట్ అవుతుంది, బాగుంటుంది. అక్కడ ఆ ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి బాగా ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి ఎక్కువ మంది డైరెక్టర్లు తీస్తున్నట్టుగా కనిపిస్తుంది మీకు. మన తెలుగులో ఏం తీయకుండా లేరు అలాంటి డైరెక్టర్లు, చాలామంది మన తెలుగులో కూడా చేశారు. బట్ తెలుగులో ఏంటంటే అదే మీరు అన్నట్టు ఎవరో ఒకళ్ళు ఈ చిన్న సినిమాల ట్రెండ్ మొదలైనప్పుడు డెఫినెట్గా వస్తాయండి. అదే అండి, ఇదేదో వ్యాపార దృక్పథంతో ఇలా చేస్తే బాగుంటుంది అనేది నేను ఇప్పుడు వచ్చి అది నా డైరెక్షన్ కావచ్చు, నేను ప్రొడ్యూస్ చేద్దామని కావచ్చు, అలా ఇప్పుడు స్టార్ట్ చేయలేదండి. మన దగ్గర ఉన్న ఐడియాని బట్టి ఈ ఐడియాని తీస్తే బాగుంటుంది
అది నేను తీస్తే బాగుంటుందా లేదా ఇంకోటితో తీస్తే బాగుంటుందా అనేది అప్పుడు రావాలి తప్పితే వ్యాపారంగా మొదలెడదాం అని అయితే నాకు భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన రాదు. వ్యాపారంగా మొదలెడదామని ఈ ఆలోచన, ఇది ఎక్సైటింగ్ ఉంది, ఇది నేను తీస్తే బాగుంటుంది లేదు ఇంకోటితో తీస్తే బాగుంటుంది అని అనిపించాలి తప్పితే ఏదైనా ఆలోచనే సార్ డ్రైవ్ చేయాల్సింది మనల్ని. ఓ మంచి మీరు అన్నట్టు కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ హిందీలో వస్తుంటాయి ఎక్కువ, అలాగా ఏదైనా అనిపించినప్పుడు మేబీ చేయొచ్చు. మీరు దేవుణ్ణి నమ్మరు అని అది ఎవరు చెప్పారు సార్? రామాయణం అనే సినిమా తీసిన డైరెక్టర్ సార్ నేను. దాంట్లో ఉంది మన వృత్తికి దానికి అలానే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుణ్ణి నమ్మకుండా మిమ్మల్ని నమ్మని నేను తీయడం కరెక్ట్ కాదు కదా. నేను ముందు డైరెక్టర్గా నేనైతే నమ్మాలి కదా. నేను అంటే నేను మీకు గుళ్ళకి వెళ్ళిపోవడాల్లో కనిపించకపోవచ్చు, అట్లు చుట్టూ తిరగడం, బట్ మా ఇంట్లో అయితే పూజలు జరుగుతాయి, నేను చేయాల్సినప్పుడు చేస్తాను. మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవచ్చు. ఇంకా తెలుసుకునేది ఇప్పుడు వాళ్ళందరూ ఓపెన్ కదా అందరికీ. అంటే పేరు చెప్పండి. అదే రాగిణి మిసెస్, ఇద్దరు డాక్టర్స్. నీలిమ కూడా తను మాస్ కమ్యూనికేషన్స్ పూర్తి చేసింది. చేసి ఈ సినిమా ఈ గుణ టీమ్ వర్క్స్ క్రియేటివ్ హెడ్గా ఉంది. అంటే తను మాస్ కమ్యూనికేషన్లో ఇంటర్న్షిప్ చేయాలి ఫిలింకి. అది కరెక్ట్గా కోఇన్సిడెంటల్గా మనం ఆల్రెడీ ఒక సినిమా తీస్తున్నాం కాబట్టి రుద్రమదేవికే తన ఇంటర్న్షిప్లో భాగంగా దీని క్రియేటివ్ డైరెక్టర్గా ఈ బ్యానర్కి తను చేసింది. రెండో పాప యుక్తాముఖి, తను 7th స్టాండర్డ్ చదువుతుంది. ఓకే ఓకే. సో వాళ్ళు దీంట్లో కంటిన్యూ ఛాన్స్ ఏమైనా ఉందా మెయిన్ ఇండస్ట్రీలో? అది బలవంతంగా మనం రుద్దితే వచ్చేది కాదు. ఓకే చూద్దాం. ఓకే. అండ్ వాట్ అబౌట్ ప్రతాపరుద్రుడు? అంటే అది నిజంగా మీరు చేస్తున్నారా లేకపోతే జస్ట్ ఇట్స్ ఏ బిజినెస్ స్టంట? అంటే ఎట్లా మీరు బిజినెస్ స్టంట్లు ఎందుకు చేస్తాం సార్ మనం? అంటే కాదు అంటే మనకు ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ ఉందని ముందే చెప్పి ఓకే ఇది అన్నట్టుగా ఇప్పుడు దిల్రాజు గారు కూడా ఓకే అన్నారు ప్రతాపరుద్రుడు చేస్తున్నా అన్నట్టుగా. బిజినెస్ స్టంట్ల కోసం దేనికోసం ఓకే నేనైతే సినిమా తీయలేదండి. ఓకే. సినిమా తీయాలనుకోను ఓకే ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు రుద్రమదేవి తీసిన తర్వాత ప్రతాపరుద్రుడు కూడా తీసేద్దాం అనేది అంత ఈజీ కాదు. యా అవును. ఇప్పుడు దీనికే మనం ఎంత ప్రయాణం సాగించాం అందరూ తెలుసు. అందుకే అంటున్నాను. కాకపోతేనండి రుద్రమదేవి కథను పూర్తిగా చెప్పడానికి మనకి ఈ నిడివి సరిపోలేదండి. రుద్రమదేవి ఇప్పుడు నేను చెప్పిన భాగంలో కొంతవరకే చెప్పగలిగాను. అంటే నేను ఎక్కువ ఇన్స్పైర్ అయిన పాయింట్ ఏంటి అంటే జెండర్ ఐడెంటిటీ. తను మగాడి వేషంలో సాధించిన విజయాలు ఆడదని తెలిసేసరికి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అదే మీరు మగాడిగా అంగీకరించారు, మగాడిగా ఆహా ఓహోని కిరీటాలు పెట్టారు. అర్రే అది మగాడు కాదా ఆడదా అనగానే అవన్నీ కాదు అసలు వెళ్ళిపోవాలని వెళ్ళగొట్టారు. ఇది నేను ఎక్కువ ఫీల్ అయిన మూవ్ అయిన అంశం ఇది. అంటే ఒక చక్రవర్తికి కావాల్సిన లక్షణాలు సమర్థవంతమైన పాలన, అది ఇదర్ మేల్ ఆర్ ఫిమేల్, సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వ లక్షణాలు ఒక ఆడదానిలో ఉన్నప్పుడు ఎందుకు అంగీకరించకూడదు? దీని మీద వెళ్ళిన పార్ట్ అండి ఈ రుద్రమదేవి. ఆవిడ వన్స్ ఆడదానిగా అంగీకరించబడ్డది. క్లైమాక్స్కి వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పింది ఒప్పుకున్నారు. మాకు సమర్థవంతమైన నాయకత్వం కావాలి, అది నీలో ఉంది, నువ్వేనమ్మా మా రాయణవి, నిన్ను మా నెత్తిన పెట్టుకుంటా ఉన్నారు. ఈ సక్సెస్ తర్వాత ఆవిడ సాధించిన విక్టరీస్ ఇంకా ఉన్నాయి సార్. ఆ విక్టరీస్ కానీ ఆవిడ క్యారెక్టర్ ఎండ్ అయ్యే విధానం కానీ చాలా గొప్పగా ఉంటుంది. దీన్ని చెప్పాలని అనిపించింది నాకు. ఇంకా రుద్రమదేవి గురించి R&D చేస్తున్నప్పుడు ప్రతాపరుద్రుడు గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈవిడ మనవడు అనమాట. ప్రతాపరుద్రుడు తోటే కాకతీయ కింగ్డమ్ ఎండ్ అయింది.
సో ప్రతాపరుద్రుడు కథ చెప్తున్నప్పుడు అంటే ప్రతాపరుద్రుడికి అమ్మమ్మ అవుతుంది రుద్రమదేవికి. ఇన్ బిట్వీన్ చాలా మంచి బాండేజ్ ఉంది అమ్మమ్మతోటి మనవడికి. అమ్మమ్మ ఇన్ఫ్లుయెన్స్, అమ్మమ్మ సెట్ చేసిన ఆ లెగసీని, ఆ విక్టరీని ఇతను కంటిన్యూ చేసే విధానం అది కూడా చాలా ఇన్స్పైర్గా అనిపించింది నాకు. అందుకని ప్రతాపరుద్రుడి గురించి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో తన అమ్మమ్మ గురించి చెప్తే ఈ టోటల్ న్యాయం జరిగినట్టు అవుతుందనే ఒక ఫీలింగ్ పట్టుకుంది. నాకే ఒక అసంపూర్తిగా ఫినిష్ చేయడం సరికాదనిపించింది. అని ఓకే మొదలెట్టాం ఒక మహాయజ్ఞాన్ని, ఇది ఇంకా అన్ని పరిస్థితులు అనుకూలిస్తే కొనసాగిద్దాం, ప్రతాపరుద్రుల్లో ఆ మిగతా చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ప్రతాపరుద్రుడిని ఎండ్లో అంటే ఆ ఎండ్లో చెప్పటం వల్ల కూడా అంటే చాలామంది ఇప్పుడు నాతో ఏకీభవించారు. కరెక్టే, ఇంకా ఆవిడది ఈ రుద్రమదేవి క్యారెక్టర్ టైటిల్ ఓరియంటెడ్లోనే ఆవిడ ఫినిషింగ్ కూడా చూడటానికి చాలామంది ఒప్పుకోలేదు. యాక్చువల్గా ఫస్ట్ నేను ఆవిడ ఫినిషింగ్ని కూడా పెట్టాను, బట్ చాలామంది కథ విన్న తర్వాత అమ్మో ఇది విక్టరీతో ఆపడమే కరెక్ట్ అనే అభిప్రాయం కూడా చాలా స్ట్రాంగ్గా వెలిబుచ్చారు. సో ఇలాంటివన్నీ చెప్పడానికి మనకి వీలుగా ఉంటుంది. ఈ కాకతీయుల చరిత్రకి మన తెలిసిన నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త కోస్తో పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతాపరుద్రుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన పనులన్నీ అయితే సానుకూలంగానే ఉన్నాయండి. సో మీ నెక్స్ట్ ప్రాజెక్టు అదే అవ్వచ్చు. పరిస్థితులు సానుకూలం ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి R&D జరుగుతుందండి. ఎనివే సార్, మళ్ళీ మీ ప్రతాపరుద్రుడు కూడా మీరు మళ్ళీ తీయాలని, అది ఇంకా దీనికంటే సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఐ డ్రీమ్ ప్రేక్షకుల్ని ఇలా కలుసుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. Please సబ్స్క్రైబ్ టు Please subscribe for more videos.